కుంది ఎదుర్కొండా ఉన్నవాడు కుంది దగ్గర వేయండి అందరూ కూడా. ఇప్పుడు అయ్యప్ప స్వామి వారికి మీరు ప్రాణ ప్రతిష్టాపన చేశారు. 16 రకాల ఉపచారాలతో స్వామివారికి మనం పూజా కార్యక్రమం చేయబోతున్నాం. చక్కగా ప్రశాంతంగా అందరూ పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు స్వాములందరూ కూడా. స్వామి శరణమయ్యప్ప. ఓం ఆశ్యామ గోమల విశాలతను విచిత్ర భాసోదానములోత్తరదామహస్తమ ఉత్తుంగరత్తమకుటం గుడరాగ్రగే సంసారం ఇష్టవరదం దృఢమహం ప్రపంచే శ్రీ పూర్ణపుష్కలాంబాసమేత ధర్మశాస్త్ర స్వరూప హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నమ. ఒక మారేడు దళంగానే పుష్పంగానే స్వామి దగ్గర వేయండి. అయ్యప్ప స్వామి వారిని మనసులో తలుచుకుని నమస్కారం చేసుకోండి. యాయామి జ్ఞానం సమర్పయామి అవాహయామి అవాహనం సమర్పయామి. శ్రీ పార్వదేవ రమాపతి యజ్ఞజాతం శ్రీపాణ్యపూర్ణ సుకృతం వరభూతనాథం శ్రీపూర్ణ పుష్కలైకం ధృతవారిజాతం శ్రీపూర్ణ చంద్రపదం వరదం నమామి. శ్రీ పూర్ణ పుష్కలాంబాసమేత ధర్మశాస్త్ర స్వరూప హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నేరమూరవ. స్వామివారి బంగారు సింహాసనం మీద కూర్చున్నట్టుగా భావించండి. 2 అక్షంతల కింద వేసి నమస్కారం చేయండి. నవరత్నకైత స్వర్ణ సింహాసనార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. ఓం భూతనాథాయ విద్మహే భౌమిత్రాయ ధీమహి తన్నో ధర్మశాస్త్ర ప్రచోదయాదు. శ్రీ పూర్ణ పుష్కలాంబాసమేత ధర్మశాస్త్ర భావించి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ముఖే ఆచమనీయం సమర్పయామి. నేను జల్లుతూ ఉండలాగా అపోహిష్టామాయ బహుస్థానభూర్ఘేతదాత్ర మహేర్డాయి సఖ్యాసోయామ సమతాభోర సస్య పాజే దేహనాః కుశద్రయోమాత్రః తస్మా అరంగమామో శిక్షా అయ్యన్వదాపో జనయాదాచనః. శ్రీ పూర్ణపుష్కలాంబాసమేత ధర్మశాస్త్ర స్వరూప హరిహరపుత్రయ్యప్ప స్వామి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. స్నాన అనంతరమును శుద్ధాచమనీయం సమర్పయామి. ఆవు పాలతో శుద్ధ గంగాజలంతో స్వామివారికి స్నానం చేయించినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. స్నాన అనంతరమును శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్రాసూత్రానుషాభిజనౌసుగా పూయమానాః అభయంద్రావర్తవనోహరణ్య విశ్వామృద్రో దేవశోభ. శ్రీ పూర్ణపుష్కలాంబాసమేత ధర్మశాస్త్ర స్వరూప హరిహరపుత్రయ్యప్ప స్వామి నమః. స్వామివారికి స్నానం చేయించిన తర్వాత కట్టుకోవడానికి పట్టు వస్త్రములు ఇవ్వాలి. చక్కగా పట్టు వస్త్రాల మండపంలో స్వామివారికి పట్టు పంచాది పెట్టాం. మీరు మారేడు దళములు వేసి నమస్కారం చేసుకోండి. వస్త్రార్థం పుష్పాక్షదాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతం బ్రహ్మం పవిత్రం ప్రజాపతిర్యచ్చాయమృస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ సుబ్రహ్మజ్ఞోపవీతమర్వస్తేజ. శ్రీ పూర్ణపుష్కలాంబాసమే ధర్మశాస్త్ర స్వరూప హరిహరపుత్రయ్యప్ప స్వామి నమః. స్వామివారి యొక్క మెడలో వేసుకోవడానికి బంగారు జంజమించినట్టుగా భావించి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవిదార్థం పుష్పాక్షదాన్ని సమర్పయామి. శ్రీగంధం చంద్రాన్విశ్రం కర్పూరణ సంవిధం విలేపనం సురక్షిష్టం మృతగృహేత. శ్రీ పూర్ణపుష్కలాంబాసమేత ధర్మశాస్త్ర స్వరూప హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నమః. స్వామివారి యొక్క శరీరం వేడిగా ఉంటుందట. చల్లబరచడం కోసం చల్లని శీతల గంధాలు రాయాలట. చక్కగా మండపంలో గంధం వేస్తారు. మీ దగ్గర కుంకుమ ఉంది, కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. దివ్యశ్రీ చంద్రార్థం హరిద్రజును కుంకుమాన్ సమర్పయామి. హిరణ్యగర్భస్మావతగ్రేబోధస్యాజాతపదరేకాసీదు సదా ఆధారప్రణుంజాపదే మాం తస్మై దేవాయ అభిషావిదేవ. శ్రీ పూర్ణపుష్కలాంబాసమే ధర్మశాస్త్ర స్వరూప హరిహరపుత్రయ్యప్ప స్వామి నమః. స్వామివారి మెడలో వేసుకోవడానికి బంగారపు ఆభరణం ఇచ్చినట్టుగా భావించి 2 పుష్పాలు వేసి నమస్కారం చేయండి. ఆభరణార్థం పుష్పాన్ని సమర్పయామి. అక్షదాంత బలాకార హంసాలీయాంత డులాంతవాన్ అర్పితాంత భయాదబాప్రిత్యర్థం మృతగృహేత. శ్రీ పూర్ణపుష్కలాంబాసమేత ధర్మశాస్త్ర స్వరూప హరిహరపుత్రయ్యప్ప స్వామి నమః. హరగ్రహాంత సమర్పయామి. పుష్పై పూజయామి. సహస్రాష్టోత్తర శితరాం పూజయా చ బిల్వదళాన్ సమర్పయామి. ఒక్క మారేడు దళం వేసి నమస్కారం చేసుకోండి స్వామి దగ్గర. అయ్యప్ప స్వామి వారిని పిలిచి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి చేతులు కడిగి ముఖాన్ని శుభ్రం చేసి స్నానం చేయించి పట్టుబట్టలు కట్టబెట్టి గంధంగా సాభరణాలు వేసి ప్రశాంతంగా కూర్చోబెట్టాం. అలా కూర్చున్నటువంటి స్వామివారికి మన మనసులో ఉన్నటువంటి కష్టములు బాధలు ఇబ్బందులు చెప్పుకోవాలి. అలా చెప్పుకోవాలంటే స్వామి సంతోషించే విధంగా మనం పూజ చేయాలి. ఆనాడు ఆయన మహిషిని సంహరించిన తర్వాత 33 కోట్ల మంది దేవతలు ఆయన చుట్టూ కూర్చుని 1001 నామాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు చేశారట. అదే 1001 నామాలతో స్వామికి మనం పూజా కార్యక్రమం చేయబోతున్నాం. అయ్యప్పనందరూ కూడా శ్రద్ధగా స్వామిని మనసులో ధ్యానిస్తూ నోటితోడు మణికంఠాయనమః అని చెప్పుకుంటూ కర్మణా మీరు చేసే పూజ స్వామి యొక్క పాదాల దగ్గర మీ హృదయాన్ని పరిచినట్టుగా ఉండాలట. మీరు పూజ చేయడానికి మారేడు దళాలు ఇచ్చారు. మారేడు దళానికి 3 ఆకులు ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క, దుర్గాదేవి యొక్క, సరస్వతీదేవి యొక్క స్వరూపం మారేడు దళం. ఆది పరాశక్తి స్వరూపం. అందుకే అటు మా ఈశ్వరుడికి అంత ఇష్టం. అటువంటి మారేడు దళములతో, తులసి దళములతో, అక్షంతలతో, పసుపు కుంకుమలతో స్వామివారికి మనం పూజా కార్యక్రమం చేయబోతున్నాం. చక్కగా మీరు శివార్పణం అని చెప్పి మారేడు దళములు చేతిలో తీసుకుని ఈశ్వరుని ఎత్తి మీద వేస్తే కార్తీక మాసంలో మనం 3 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అటువంటి మారేడు దళములతో, తులసి దళములతో స్వామివారికి మీరు పూజా కార్యక్రమం చేయబోతున్నారు. దీన్ని అంబలము అంటారు. అరటి డొప్పలతో కట్టబడినటువంటి గుడిని అంబలము అని పిలుస్తారు కేరళ వాళ్ళు. దీన్ని అంబల పూజ అంటారు. కన్యస్వాముల చేత చేయించబడుతున్నటువంటి పూజ కాబట్టి కన్య పూజ అంటారు. అలాగనే కలసలకి చేసేటటువంటి పూజని కలస పూజ అని,
దీపారాధన కుందని విళక్కి అని పిలుస్తారు కేరళ వాళ్ళు. విళక్క పూజ అంటారు. అందరం కలిపి చేస్తున్న పూజ కాబట్టి సామూహిక పూజా కార్యక్రమం అంటారు. అటువంటి పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమంలో మనం చక్కగా అయ్యప్ప స్వామి వారే స్వయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పూజా కార్యక్రమం ఇది. అందుచేత అయ్యప్ప స్వామి వారు నేరుగా వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఎక్కడ స్వామి యొక్క మరి ఎక్కడ రామ భజన జరుగుతుందో అక్కడికి అయ్యప్ప స్వామి వారు వచ్చి కూర్చుంటాట. అలాగనే అక్కడ ఆంజనేయ స్వామి వారు వచ్చి కూర్చుంటాట. అలాగనే అయ్యప్ప స్వామి వారి యొక్క శరణఘోష ఎక్కడ వినపడుతుందో అక్కడ అయ్యప్ప స్వామి వారు నేరుగా వచ్చి కూర్చుంటాడు. స్వామివారే స్వయంగా ఏర్పాటు చేసుకున్న పూజా కార్యక్రమం ఇది. ఎందుచేతనంటే మాల ధరించడానికి అవకాశం లేనటువంటి ఆడపడుచులను తరింపజేయడం కోసం, మాల ధరించడానికి భక్తి ఉండి శక్తి లేనటువంటి ఇతర భక్తులను वक्षस्थलं पूजयामि। ओम मणिपुराजनयान भासो पूजयामि। ओम बाधास्तायन हस्तान पूजयामि। ओम मंत्ररूपायन हृदयं पूजयामि। ओम मंत्रमालाधारण कंठं पूजयामि। ओम सूर्यकोटिसमप्रं मुखं पूजयामि। ओम श्री ग्रामपालकं कपालं पूजयामि। ओम देशनोषान् दन्तान् पूजयामि। ओम श्री कान्यावतोजन नेत्रं पूजयामि। ओम श्री रत्नकुण्डलधान्य कन्नं पूजयामि। ओम श्री लास्यप्रियां ललाटं पूजयामि। ओम श्री शिवप्रदान शिरः पूजयामि। ओम श्री जटामूढधारणे अलङ्कारान् पूजयामि। ओम श्री हरिहरपुत्र स्वरूप धर्मशास्त्राय नमः सर्वाण्यांगं पूजयामि। స్వామి శరణం సహస్రం ప్రారంభమవుతుంది. స్వాములందరూ కూడా ఒక్కొక్క దళం ఓం మణికంఠాయ నమః అని పూజ చేయండి స్వామి. ఓం శివపుత్రాయ నమః, ఓం మహాదేశే నమః, ఓం శివకార్యతంత్రాయ నమః, ఓం శివప్రదాయ నమః, శివజ్ఞానే నమః, సాయి సురక్షితాయ నమః, శంకరాయ నమః, సురాధ్యక్షాయ నమః.